కారంగా. రావు గారు, గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు మనం వెజిటేరియన్ చేయబోతున్నాం. సో మరి కారంగా మీరేం చేయబోతున్నారు? గోబీ 65. గోబీ 65. అవునండి. గోబీ 65 విన్నాను. సో మీరు స్పెషల్గా ఏమైనా చూస్తారు కదా స్పెషల్ తెలియదు ఎలా ఉందంటే తినడానికి ముందే కబుర్లు ఎందుకు అన్నట్టు. ఓకే, గోబీ 65 మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? గోబీ 65 తయారీకి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు? సో ఫస్ట్ ఇది ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నారు. సో ఫస్ట్ మిక్సింగ్. ఇది మైదా అన్నమాట. ఓకే, కొంచెం కార్న్ ఫ్లోర్, ఓకే, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి, ఓకే, కొంచెం నీళ్ళు పోయండి దీంట్లో. చాలా కావాలంటే అడుగుతాను. గోబీ కాలీఫ్లవర్ అని వేసుకున్నాం. గోబీ వచ్చి బాయిల్ చేశారా? లేదండి, ఫ్రెష్ గోబీ త్వరగా ఇదైపోతుందండి. కానీ అంటే కొంతమంది గోబీ తీసేసాక వేడి నీళ్ళలో వేసి తీస్తారు కదా. వేడి నీళ్ళు, పసుపు నీళ్ళు, ఉప్పు నీళ్ళు బేసిక్లీ ఎందుకు వేస్తారంటే ఈ పురుగుల గురించి అన్నమాట. బేసిక్లీ ఎస్పెషల్లీ ఈ టైంలో మీకు ఎక్కువ ఉంటాయి. అవి చూసుకొని మనం ఎప్పుడు పసుపు నీళ్ళు, ఉప్పు. సో అంటే మీరు అలా కడగాలి అని అంటున్నారా వద్దంటున్నారా? కడగాలి, కడిగి నేను సపరేట్ గా పెట్టానండి. సో హాట్ వాటర్ లోని అలాగా కడిగి తీసేయచ్చు. అవునండి. ఓకే, ఇప్పుడు కోటింగ్ అయిందండి బాగా. ఇంకా నూనె వేడెక్కాలి. ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అల్లం ఎక్కువగా తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, వాడేసుకుని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఎండిపోతుంది అనిపిస్తే వాడేసిన తర్వాత అల్లాన్ని పెరట్లో కానీ లేదా కుండీలో కానీ ఎక్కడైనా పాతి పెట్టుకున్నట్లయితే మనం కావాల్సినప్పుడు తీసుకుని వాడుకోవచ్చు. ఆయిల్ మిక్స్ చేసుకున్నాను ఒక్కొక్కటిగా. అంటే అలా తిన్గా లేయర్ ఉంటే చాలా అండి, మరి థిక్గా అవసరం. మీకు ఫ్రై అయిన తర్వాత తెలుస్తుంది కోటింగ్, ఎందుకంటే కొంచెం క్రిస్పీనెస్ రాడాక అంతే. గోబీ అనేది సీజనల్ గా ఉండేటప్పుడు అది కూడా తినడం చాలా మంచిది. ఎందుకంటే రెగ్యులర్ గా తినకపోయినా అట్లీస్ట్ ఆ సీజన్ లో ఉండేటప్పుడు ఒకసారైనా తింటే చాలా మంచిది. సో డైరెక్ట్ గా కర్రీ చేసినా చాలా మంది తినకపోవచ్చు, అలాకంటే ఇది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. చక్కగా క్రిస్పీగా ఉంటుంది. కొందరు ఇలాగ వచ్చి ఇష్టంగా కూడా తినేస్తారు. సో ఇలా కూడా ట్రై చేయొచ్చు. సో ఇది మనం ఒక పని చేద్దాండి, ప్యాన్ షిఫ్ట్ చేసుకుందాం. ప్యాన్ షిఫ్ట్ చేసుకుందాం. ఆన్ చేయండి. ఇప్పుడు దీంట్లో మనం తాలింపు వేసుకోవచ్చు. దాని లోపల ఇవి రెడీగా అవుతాయి అన్నమాట. ఫస్ట్ నూనె వేసుకుందాం. సో ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచాలా? పర్వాలేదు, కొంచెం లోపల కూడా కుక్ కావాలి కదా. అంటే కలరు అలా అవ్వాలా? కలరు నార్మల్గా కలర్ యూజ్ చేస్తారు, బట్ మన హెల్త్ కాన్షియస్ గా కలర్ యూజ్ చేయట్లేదు. ప్లస్ బ్లాక్ పెప్పర్ వేసిన వల్ల మీకు కొంచెం కలర్ లైట్ గా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఆవాలు, సో గార్లిక్, లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కరెక్ట్ కలర్ వచ్చింది, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇప్పుడు మీరేం చేస్తారంటే కొంచెం పెరుగు వేసుకుంటారు. కొంచెం కారం మీకు ఎంత కావాలో అంత, కొంచెం ఉప్పు, ఇవి
ఇది ఇంకా ఉంచుదామా, తీసేద్దామా? అయిపోతుంది. ఇది రెడీ అన్నమాట. ఒక్కసారి కొంచెం బాగా క్రిస్పీ అయిన తర్వాత అది దీంట్లో వేసి ఒక్కసారి టాస్. అది చిల్లీ సాస్ లా తయారైంది. దానికి స్లో చేశాను అన్నమాట. ఇక్కడ చూడాలి, యాక్చువల్లీ ఇది టైం పడుతుంది కింద స్టెమ్. ఓకే, ఇది మీకు సాఫ్ట్గా అయిందన్న అంటే మీకు ఎలా తెలుస్తుంది అయిపోయింది అనేది? ఇది పువ్వు మీకు త్వరగా కుక్ అయిపోతుంది. స్టెమ్ ఎప్పుడు మీకు టైం తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు అది అయిపోయింది, కుక్ అయిపోయింది అనేది ఎలా తెలుస్తుంది? ప్రెస్ చేస్తే మీకు తెలిసిపోతుంది అన్నమాట సాఫ్ట్నెస్. సో ఇది ఆయిల్ ఆఫ్ చేసేసుకుందండి, ఇవన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు ఇంకా కొంచెం పెరుగు ఎందుకు పెట్టానంటే దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడు మిగిలిన పెరుగు కూడా మనం వేసుకోవచ్చు. ఇలా లాస్ట్లో వేయచ్చా? వేయచ్చు. అది ఇప్పుడు మిక్స్ అవుతుంది కదా మీకు, అంటే నేను కొంచెం దగ్గరికి వచ్చింది కదా, వేడిలో మళ్ళీ కలిసిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇది ఇప్పుడు అన్ని బాగా దగ్గరికి వచ్చి చూసారా, కోటింగ్ అయిపోయింది. టెంప్టింగ్ గోబీ 65 అండ్ యమ్మీ. థ్యాంక్ యూ. చూడడానికి ఎంత బాగుంది చూడండి. ఎస్, గోబీ 65 రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. గోబీ 65 తయారీ విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి జారుగా కలుపుకోవాలి. దీనిలో కాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పెరుగు, కారం, ఉప్పు, వేయించిన కాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ 65 రెడీ. గోబీ 65 రెడీ అండి. రెడీ అండి. నా గురించేనండి. ఓకే, తినగా తినగా రుచి ఇంకా పెరుగుతుంది అన్నమాట. ఆవకాయ పచ్చడితో అన్నం తింటున్నట్టుంది నాకు. ఎందుకంటే ఆవకాయ పచ్చడితో ఎందుకు పోల్చానంటే, మనకి ఆవకాయ పచ్చడి వేడి వేడి అన్నం తింటున్నప్పుడు ఎలా ఉంటుంది, సేమ్ అలా ఉంది. ఇట్స్ టేస్టీ, ఈజీ. ఇంకోటి అంటే ఆ పులుపు, కారం, ఇట్స్ గుడ్ స్నాక్ అన్నమాట. ఎస్, నిజంగానే స్నాక్ ఐటమ్ లాగా తినచ్చు. అండ్ పిల్లలకి వచ్చి మీరు డెఫినెట్గా ఇలా ట్రై చేస్తే బెటర్. చాలా మంది పిల్లలు గోబీ అనగానే అబ్బా అంటారు. సో ఇలా ట్రై చేస్తే నేను అనుకోవడం చాలా ఇష్టంగా తింటారని అనుకుంటున్నాను. సో ట్రై చేసి చూడండి, డెఫినెట్గా వాళ్ళు తిన్నారు అంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా, పిల్లలకి మనం ఇలా కూడా పెట్టగలిగామని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. సమయం లేదనో లేకపోతే లీవ్ లేదనో వీలు కాదనో మనం ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటివి తెచ్చిపెట్టేసుకున్నాం అనుకోండి, చాలా రోజుల పాటు స్టోర్ చేసుకుని వాడుకున్నట్లయితే వాటిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా పోతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వీలైనంత వరకు ఒక 2 రోజులకు ఒకసారైనా ఫ్రెష్గా వెజిటబుల్స్ కానీ, లేకపోతే ఆకుకూరలు కానీ, లేకపోతే ఫ్రూట్స్ కానీ తెచ్చుకుని వాడుకోవడం వల్ల వాటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి బాగా అందే అవకాశం ఉంది. వేపాకు వల్ల మన చర్మానికి సంబంధించి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి. ముఖ్యంగా మొటిమలు, కురుపులు, రకరకాల ర్యాషెస్ ఇలాంటివన్నీ కూడా వేపాకుని పైపూతగా అప్లై చేయడం వల్ల తగ్గిపోతూ ఉంటాయి. మరి వేపాకుని బాగా ఎండబెట్టి పొడిలాగా చేసి పెట్టుకుని ఆ పొడిలో కొద్దిగా రోజ్ వాటర్ అలాగే కొద్దిగా నిమ్మరసం కలుపుకొని పేస్ట్ లాగా చేసుకుని ఈ పేస్ట్ని మొటిమలు, మచ్చలు ఉన్న ప్రాంతంలో కనుక రాసుకుంటూ ఉన్నట్లయితే మొటిమలు తగ్గిపోతాయి, వాటి తాలూకు వచ్చినటువంటి మచ్చలు కూడా తగ్గిపోతాయి, స్కిన్ కూడా ముందులాగే బాగా ఆరోగ్యంగా షైనీగా తయారవుతుంది.
పికిల్ తయారు చేసుకునేటప్పుడు, ఇంకా కొన్ని రకాల స్వీట్స్, అలాగే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కోడిగుడ్డు సొన చేతికి అంటుకుందనుకోండి, ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. ఈ స్మెల్ అనేది తొందరగా పోదు. మరి ఇలాంటప్పుడు సమయానికి డెటాల్ ఏవి అందుబాటులో లేవనుకోండి, పొల్లటి మజ్జిగలో కాసేపు చేతులు నానబెట్టుకుని కడుక్కున్నట్లయితే ఈ వాసన శుభ్రంగా పోతుంది.